కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. గాజు వస్తువులని మనం చాలా భద్రంగా చూస్తూ ఉంటాం. అవే గాజు వస్తువులని మనం ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్గా కూడా పెడుతూ ఉంటాం. చాలామంది వాటిని తాకరు, ఎందుకంటే చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి. సో గాజు వస్తువు కూడా ఒక ప్రాణం ఉంటుంది, దానికి ఒక జీవం ఉంటుంది, ఒక కళ ఉంటుంది. సో మంటల్లో కరిగిన గాజుకి ఒక కళాకారుడు ప్రాణం పోస్తే అదొక పక్షిగాను, ఒక అక్షరంగాను, లేకపోతే దేవుడి విగ్రహంగాను వివిధ వస్తువులు తయారవుతూ ఉంటాయి. సో అలాంటి మంచి ప్రదేశానికి ఈరోజు నేను వచ్చేసాను. సో ఆ కళ ఏంటి, ఆ కళను ఎలా తయారు చేస్తారు, ఒక కళాకారుడి చేతుల్లో ఒక గాజును పెడితే అది ఎంత అద్భుతంగా తయారవుతుందన్నది ఈరోజు మనం చూసేద్దాం. ఇక్కడ నా ముందైతే చాలా వస్తువులు ఉన్నాయి. ఇగో చూడండి, చిన్ని కృష్ణుడు. సో ఇవన్నీ గాజుతో తయారు చేసినవి. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు, దానికన్నా ముఖ్యంగా ముందుగా నేను చెప్పాల్సింది, మీకు చూపించాల్సింది ఈ వస్తువులు. ఈ వస్తువులు ఓన్లీ గాజు, కింద పడితే పగిలిపోతాయి, కానీ అది మన చేతుల్లో ఉన్నాయి, చాలా భద్రంగా పట్టుకున్నాం. అంతే భద్రంగా ఆ గాజు వస్తువులతోని ఇంత అద్భుతమైన బొమ్మలని, వస్తువులని తయారు చేస్తున్నారు. వీటి ఆదాయంతోనే ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది, అలా బతుకుతున్నారు కూడా అని. సో ఈ కళ ఇంకా ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సో ఇక్కడ ఏమేమి కళలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం చూసేద్దాం. సో మనం చూస్తే ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంట్లో చాలామంది ఫ్రిడ్జ్ల మీద, టీవీల మీద డెకరేషన్ ఐటమ్స్లో ఇవన్నీ సర్దుతూ ఉంటాం. సో చిన్న పక్షులు కానీ, కోళ్ళు కానీ, నార్మల్గా హ్యాండీక్రాఫ్ట్స్తో చేసేవి చూసాము, లేకపోతే క్లాత్తో, హూల్తో చేసే వాటిని చూసాం. బట్ చూడండి నేను ఎంత జాగ్రత్తగా తీస్తున్నానో గాజు వస్తువులు. వీటికి కూడా ఒక కలర్ పెయింటింగ్, కలరింగ్, అంటే ఒక జింక ఫ్రూట్ తింటుంది అన్నది ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారు. సో మన ఇంట్లలో అందరి దగ్గర కానీ, గుడి దగ్గర కానీ గంట ఉంటుంది. సో గాజుతో కూడా గంట. సో దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి, గాజు ఇచ్చి, మధ్యలో పైన ఫ్లవర్ ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తే నార్మల్ బొమ్మలు అని అనుకుంటారు, కానీ ఇవి పట్టుకుంటేనే అది ఇది ఒక గాజు వస్తువు, మనం చాలా భద్రంగా చూసుకోవాలి అని అర్థమైపోతూ ఉంటుంది. సో అంతే అద్భుతంగా ఇది చిన్న శివలింగం. మనం ఏదైనా గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రూపాలు ఉన్న విగ్రహాలని కానీ, ఫోటోలు కానీ తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. సో ఇక్కడ మనకి ఏ వస్తువు కావాలన్నా తయారు చేసి ఇస్తారంట. ఒక దీపం దాంట్లో పెట్టుకున్న కలర్ఫుల్గా ఉంటుంది, ఒక క్యాప్ టైప్ లాగా. సో ఇవి పెన్స్. సో మనం ఏమైనా అక్షరాలు అడిగినా కూడా అక్షరాల్లో ఇచ్చే పెన్స్. చిన్నపిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం మనం. ఏవైనా ఆల్ఫాబెట్స్ ఉన్న పెన్స్ ఎక్కువ పిల్లలు కూడా వాడుతూ ఉంటారు. సో ఇవి పెన్స్. ఇవన్నీ గాజుతో తయారు చేసినవి. పెన్ను కూడా ప్లాస్టిక్ కాదు, ఇది కూడా గాజే, ఓన్లీ రిఫిల్ తప్ప ఇది కూడా గాజే. సో దాంట్లోనే ఆల్ఫాబెట్స్లోనే కాకుండా మనకి మ్యాజిక్ పెన్స్ అవన్నీ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వచ్చేవి కదా, అలానే హంస పెన్ను, అలానే వెంకటేశ్వర స్వామిది నామాల్ పెన్ను, ఇలా పెన్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్. ఇది కాదు అది ఉంది, అది ఉంది ఇది కాదు అన్నట్టు కాకుండా పక్షులు కానీ, చిలుకలు కానీ, జింకలు కానీ, చూడండి ఓన్లీ వైట్. అసలు గ్లాస్ అంటేనే మనం ఏమనుకుంటాం, వైట్ కలర్లో ఉంటుంది గ్లాస్ అన్నట్టు చాలామంది అనుకుంటారు.
కానీ వీటికి గూడా కలరింగ్. సో, ఇది చూసారా? ఇది చాలా తేలిగ్గా ఉంది. ఇది గూడా గాజే. సో, ఎంత గట్టిగా పట్టుకున్నానంటే వీటికి గూడా ఫినిషింగ్ అంతా గాజే. ఎక్కడ స్టోనింగ్ గానీ, ఎక్కడ ఏ స్టోన్స్ గానీ యూజ్ చేయలేదు. గాజుతో ఇదంతా ఫ్లవర్ వాజ్‌లా తయారు చేసి దీనికి అది చెప్పాను కదా ఇందాక మంటల్లో కాలిస్తే ఒక గ్లాస్ ఒక కళ అవుతుందన్నట్టు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్‌లో గూడా కలరింగ్‌తో ఓన్లీ గాజుతోనే కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో, మన డెకరేషన్ ఐటెమ్స్‌లో మనం బయట షాప్స్‌లో వాటిలో చూస్తూ ఉంటాం. ఇవి ఫ్రిడ్జ్ మీదో మన ఇంట్లో పెట్టుకుంటే బావుంటుంది. లేదంటే టీవీ దగ్గర పెట్టుకుంటే బావుంటుంది అని అందరూ అనుకుంటారు గదా! సో, ఇది హంసల కళ. సో, అసలు వీటిని ఎలా తయారు చేస్తున్నారు? ఏంటి అని ఆయన్నడిగి తెలుసుకొని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసేద్దాం. సో, ఆయన మనం ఏదడిగినా గూడా రెడీగా నేను చేయలేను, టైం పడుతుందని ఏం చెప్పకుండా, మనం ఏదడిగితే అది చేయడానికి గూడా రెడీగా ఉన్నాడు. టైం కొంచెం తీసుకుంటుంది. సో, మన దాత్రి ప్రేక్షకుల కోసం ఒక శివలింగం అయితే చేయమని అడిగాను. దాన్ని గూడా టక్కున సరే అని చేసేస్తున్నారు. ఒక్కసారి చూసేద్దామా? శివలింగానికి ఉండే 3 నామాలు గూడా వేస్తున్నారు. ఓన్లీ ప్లెయిన్ కాకుండా. సో, మన దాత్రి ప్రేక్షకులకైతే అడిగినట్టుగానే శివలింగాన్ని చేసి ఇచ్చారు. అది వేడిగా ఉంటుంది కాబట్టి దాని ఫైనల్ టచ్ అది. ఒకసారి చూడండి. మనం నార్మల్ షాప్స్‌లో చూస్తూ ఉంటాము అసలు గ్లాస్ ఐటెమ్స్. కానీ ఇవి చెయ్యడం గూడా ఒక కళే. ఆ! చూడండి ఎంత వేడిగుందో ఒక పేపర్ గూడా కాలిపోయావు. గాజంటేనే మనం చాలా డెలికేటెడ్‌గా, చాలా భద్రంగా, జాగ్రత్తగా పట్టుకుంటాం. కానీ దాన్ని చేసేటప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని మనం అనుకుంటాం. కానీ ఈయన ఒక్క హ్యాండ్‌తోనే టిక్ 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 అని చాలా తొందరగా చేసి ఇచ్చేసారు. సో, ఏ ఐటెమ్ అడిగినా గూడాని. అంటే ఒక రాయిని శిల్పి ఒక ఆకారంలోని ఒక విగ్రహాన్ని చెక్కినట్టుగా ఈ గాజు ఐటెమ్స్‌ని కూడా మనకు కావాల్సిన తీరులో ఒక పక్షిగా కావచ్చు, ఒక అక్షరంగా కావచ్చు, ఒక పెన్‌గా కావచ్చు, మన గాజు బొమ్మలంటాం కదా! అలా షోకేస్ పీసెస్ కూడా ఇక్కడ చాలా ప్రిపేర్ చేస్తున్నారు. సో, మనం అడిగినందుకు శివలింగం అయితే అయింది. కొంచెం శివలింగం అయితే అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది. సో, ఇంకా ఇది చల్లబడడానికి టైం పడతది. సో, వీళ్ళెప్పటి నుంచి స్టార్ట్ చేశారు అన్నది ఎలా చేస్తారు? ఏంటి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇగో ఇందాక మనం చూసాం కదా దీపంది. ప్రమిదలో ఏస్తే నూనె తొందరగా అయిపోయి ఒత్తు తొందరగా ఆరిపోతూ ఉంటది. అది గంట, 2 గంటలొస్తది. బట్ దీంట్లో ఏంటంటే ఇక్కడ చూసారు కదా! మినిమమ్ 12 గంటలు ఉంటుందంట. సో, వాటి ప్రిపరేషన్ గూడా మనకి చూపించారు. సో, సయ్యద్ ముసలి గారిని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏంటి అనేసి. సార్ నమస్తే సార్. సార్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ వృత్తి మీకు ఎలా వచ్చు? मैं ये मेरा बचपन से कम एज से काम करते हुए आ रहा हूँ। मेरे फादर काम करते थे। फादर के बाद में मैं बचपन से ये काम करते हुए ही आ रहे हैं हम लोग। पहले हम लोग ग्लास के पेन्स वगैरह बनाते थे। अभी पेन्स के बाद में अभी काफ़ी चेंजेस आ गए, डेवलप हो गया। अभी जैसा गणपति बनाना या शिवलिंग बनाना, दीपक है, ऐसे वैरायटी काफ़ी बर्ड वगैरह के आपके ये ट्रीज वगैरह, पैरोट ट्री, ऐसे डिफरेंट डिफरेंट काफी वैरायटी है। मे बी मैं समझता हूँ 100 अबव वैरायटी है उसके अंदर में। तो ये काफी चेंजेस करा हूँ मैं काम में। तो पहले तो सो ब्लैक व्हाइट कलर का ग्लास आता था, अभी कलरफुल ग्लास है। तो इसमें कलर जैसा नॉर्मली अब ये व्हाइट ग्लास में बनते थे ऐसा, तो अभी जो है इसके अंदर कलरफुल ग्लास आ गए। तो कलरफुल से थोड़ा और अच्छा आइडिया हो रहा है। तो डिफरेंट डिफरेंट अब जैसा ये पेन पे गणपति बनाया है,
तो इसमें गणपति में कलर रहने से थोड़ा अट्रैक्टिव हो रहा है इसके अंदर। तो ऐसे काफी वैरायटी है इसके अंदर, अतर के बॉटल्स है और पेन्स है, इयररिंग्स है, डिफरेंट वैरायटीज है ये। तो ये मैं करते हुए तकरीबन 40 इयर्स हो गए मेरे को ये काम करते हुए। अभी ये अभी आगे और भी जो है सो मेरे फैमिली में भी लोग बच्चों को ट्रेन कर रहा हूँ अभी, आने वाले टाइम में और लोग भी वो करेंगे। సార్ ఇప్పుడు ఎవరికైనా కావాలి అని అంటే కస్టమైజ్ చేసి ఇవ్వడం గానీ, గిఫ్ట్ ప్యాకింగ్‌లా గానీ, ఆర్డర్ వైస్‌గా తీసుకోవడం గానీ చేసిస్తారా? यस, इसमें मेरे को क्वांटिटी ऑर्डर भी अगर कोई देंगे, जैसा रिटर्न गिफ्ट के लिए इसके लिए ऑर्डर्स वगैरह है तो बराबर उसके लिए मैं जो है करके दूंगा मैं, और गिफ्ट पैक करके अच्छे से आइटम को करके दूंगा। तो बल्क ऑर्डर भी रहा तो जरूर आप जैसा भी रिक्वायरमेंट रहेगा, जो भी ऑर्डर रहेगा उसका बराबर मैं बना के दूंगा। आपका भी कुछ आइडिया है तो उसके ऊपर भी मैं काम करके दूंगा, जो मेरे पास डिजाइन है वो डिजाइन है, और भी अनदर डिजाइन चाहिए तो उसके अंदर आपका कुछ आइडिया है तो करके दूंगा। फॉर एग्जाम्पल अभी जैसा ये आइटम्स बना है, अभी ये है शिवलिंग है, अभी ये दीपक है, ये दीपक का मैं थोड़ा नया आइडिया निकाला है, थोड़ा शेप डिजाइन देके इसके अंदर लॉन्ग टाइम इसमें ऑयल ज्यादा चल रहा है अभी, जैसा ओपन में रखने में जल्दी ऑयल खत्म हो जाता है, ये आपको इवन एक एक दिन पूरा ऑयल चलेगा इसके अंदर। तो ये ऐसे कुछ डिफरेंट आइडिया करते रहता हूँ मैं कुछ तो भी। సార్ మీకు స్టేట్ అవార్డ్ గూడా వచ్చిందని విన్నాము. Yes. ఏంటి అసలు ఎప్పుడొచ్చిందది? मेरे को 2018 में स्टेट अवार्ड मिला है। ఓకే. ये 2018 में ये ఓహ్! स्टेट ఓకే. ఓకే. 2018లో. यस, హ్మ్. तेलंगाना गवर्नमेंट से स्टेट अवार्ड मेरे को मिला है, ఓహ్! ఓకే. అంటే దేని స్పెషల్‌గా ఓన్లీ గ్లాస్ మీదేనా? क्लास में। అంటే ఏవైనా డిఫరెంట్ ఐటెమ్ తయారు डिफरेंट చేసినా? आइटम्स में मेरे को एक ये स्टेट अवार्ड मिला। ఓహో! ఓకే. 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 సో, స్టేట్ అవార్డ్ గూడా వచ్చింది ఒకసారి చూడండి. సో, ఈ హ్యాండ్‌మేడ్ గ్లాస్ ఐటెమ్స్ గానీ మీకు నచ్చినట్టయితే సో, మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ గిఫ్ట్‌గా గూడా ఇవ్వచ్చు. సో, మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ గూడా చేసిస్తారు. బల్క్‌లో గూడా ఆర్డరు వీళ్ళు సప్లై చేస్తారు. సో, కింద డిస్క్రిప్షన్‌లో సయ్యద్ ముసర్ అలీ గారిది నెంబర్ అయితే మేమిస్తాము. సో, మీరు వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ గానీ, బల్క్‌లో గానీ మీకు నచ్చినట్టు గూడా తయారు చేసి కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో దాత్రి టీవీని ఫాలో కావండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.